ఓం శ్రీ గురుభ్యో నమ. నా పేరు ఇడుకుళ్ళ జనార్దను. వృత్తి వ్యాపారము. నాకు హిందూ దేవాలయాలలో ఉన్న శాస్త్ర విజ్ఞానముకి సంబంధించిన అంశాలను సేకరించడము నాకు హాబీగా ఉన్నది. మన యాత్రలో భాగంగా మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ శ్రీశైలము శివాలయం చేయబట్టి గర్భగుడి మీద త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలం యొక్క నీడ మనకు ఆ పక్కన గర్భగుడి పక్కన ఉన్న మల్లికా గుండంలో మనకు ఇట్లా తలక్రిందులుగా గమనించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏర్పాట్లు దేవస్థానం వాళ్ళు ఇనుప కమ్మి ఒక చదరంగా ఒక ఇనుప కమ్మి ఏర్పాటు చేసిండ్రు. అందులో నిలబడి చూసినప్పుడు మనకు ఆ గర్భగుడి యొక్క త్రిశూలం నీడ ఉల్టా కనపడుతుంటుంది, తలకిందులుగా కనపడుతుంటుంది. ఇలాంటి యొక్క శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశము ఆనాటి శాస్త్రజ్ఞులు శాస్త్ర విజ్ఞానానికి వాళ్ళు మూలాన్ని కనిపెట్టి అలాంటి యొక్క నిర్మాణాన్ని మనకు భావితరాలకు అందించే విధంగా ఏవైతే శాశ్వతమైనటువంటి ప్రదేశాలు ఉంటాయో అలాంటి ప్రదేశాలు అంటే కోటలు ఇవన్నీ ఉంటాయి. కోటలు కట్టించారు రాజులు, వాళ్ళ తరాలు అయిపోయినాయి, కోటలు కూడా పోయినాయి. కానీ వాళ్ళు నిర్మించినటువంటి యొక్క దేవస్థానాలు దేవాలయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. అందుకనే వాళ్ళు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఈ దేవాలయాలలో నిక్షిప్తం చేసారు. ఇది మనం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. దాని తర్వాత ఇదివరకు రుద్రగుండం అని ఉండేది. అందులో నుంచి ఎర్రటిది రక్తం వచ్చేదని ఇప్పుడు అది మనకు అదృశ్యంగా ఉన్నది. అట్లాగే శ్రీశైలం పోయినప్పుడు ఆ దక్షిణం వైపు మనం పోయినప్పుడు గుడిలో దక్షిణం వైపు మనోహర గుండం అని ఉన్నది. ఈ కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ అంత సముద్ర మట్టానికి అంత ఎత్తున కొండలు గుట్టలలో ఉన్నప్పటికీ నిరంతరము స్వచ్ఛమైన జలము మనకు ఇప్పటికీ కనపడడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి శాస్త్ర విజ్ఞానము మనకు వాళ్ళు పూర్వులు మనకు అందించడం జరిగిందన్నమాట. దీని వెనక వైపు సరస్వతి గుండం ఉంది. అందులో ఇప్పటికీ జలము మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇంకా దేవస్థానంలో ఉన్నటువంటి మాత భ్రమరాంబ గుడి వెనక వైపు ఇదివరలో ఒక గుడి గోడ వెనక వైపు ఒక రంధ్రం ఉండేది. ఇప్పుడు ఆ రంధ్రాన్ని వాళ్ళు కొంతవరకు తగ్గించి పెట్టిండ్రు. అంటే ఈ రంధ్రం నుంచి మనకు జుమ్ అనే శబ్దము వస్తుందన్నమాట. ఆకాశవాణి, విజయవాడ, హైదరాబాద్ రేడియో కేంద్రాల వాళ్ళు ఇప్పుడంటే టీవీలు ఇవన్నీ మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు వచ్చినాయి. అప్పుడు రేడియోలు ఉండేది కాబట్టి ఆకాశవాణి, విజయవాడ, హైదరాబాద్ రేడియో కేంద్రాల వాళ్ళు ఈ జుమ్ అనే శబ్దాన్ని రికార్డ్ చేసి పెట్టిండ్రు. అంటే మనం ఇతిహాసాలలో పోయినప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండడము, తపస్సు చేయడము, వరం కావాలనడం, వరం ఇయ్యడము, ఆ వరగర్వంతో వాడు ఈ దుష్ట కార్యాలన్నీ చేయడం, వీళ్ళు భరించలేక మళ్ళా అమ్మవారి దగ్గరికి పోవడం, వేడుకోవడం, ప్రత్యక్షం కావడము. అమ్మవారు ఈ రాక్షసుని సంహరిస్తుంది. అంటే అరుణాసురుని ఏం కోరిక అంటే నాకు 2 కాళ్ళ మనిషితోటి 4 కాళ్ళ జంతువుతోటి మరణం లేకుండా వరం కావాలనడము, ఆమె ఇయ్యడము, మళ్ళీ వీళ్ళు ఈ విధంగా జరగడము. అంటే అమ్మవారు ఏం చేస్తుంది అంటే భ్రమర రూపం ఎత్తుతుంది. భ్రమరం అంటే తుమ్మెదకు 4 కాళ్ళు 2 కాళ్ళు కాకుండా 6 కాళ్ళు ఉంటాయి. అందువల్ల అమ్మవారు భ్రమర రూపం ఎత్తి ఆ భ్రమర రూపంతో వారిని సంహరించడం జరుగుతుంది. అందుకనే భ్రమరాంబ అయ్యిందన్నమాట. ఇక్కడ మనకు భ్రమరం యొక్క జుంకార నాదం, జుమ్ అనే శబ్దము మనకు ఈ గుడి గోడ వెనక వైపు నుంచి వచ్చేది. ఇప్పుడు అంతగా అక్కడ లేదు. ఇది అక్కడ ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని మీరు వెళ్ళినప్పుడు గమనించగలరు.